ఏంట్రా బాబు, ఈ ఎండకి భోజనాలు అస్సలు తినలేకపోతున్నాం అని అంటాడు గిరి. అందుకే కదరా టెంట్ వేశారు అని అంటాడు హరి. భోజనం తినేశాక, భోజనాలు గట్టిగా పెట్టారా బాబు అని అంటాడు గిరి. ఏ ఉడకలేదా అని అంటాడు హరి. భోజనాలు తినేసి బండి మీద వెళ్తుంటాడు గిరి. ఏ ఆపాపాపు అని అంటాడు హరి. ఏరా గిరి, బండి మీద నలుగురిని వేసుకుని వెళ్తున్నావు, పోలీసులు చూసి ఆపితే అని అడుగుతాడు హరి. పోలీసులు చూసి ఆపితే ఖాళీ లేదు అని చెప్తాం లేరా అని అంటాడు గిరి. అవునరా వాసు, మొన్న మీ తాత చనిపోయాడు కదా, మీ నాన్నకేమైనా రాశాడా అని అడుగుతాడు సంతు. మా నాన్నకేమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం కొబ్బరి నూనె రాశాడ్రా బాబు అని అంటాడు వాసు. ఎందుకురా అంత డల్గా కూర్చున్నావు అని అడుగుతాడు నాని. 2 రోజుల క్రితమే కదరా నేను కొత్త ఫోన్ కొన్నాను, ఇప్పుడు చూస్తే దానికన్నా మంచి ఫోన్ వచ్చింది. ఏదైనా ఒక పని చేసే ముందు బాగా ఆలోచించాలరా బాబు, అది ఫోన్ విషయంలోనే కాదు పెళ్ళం విషయంలో కూడా అని అంటాడు నరేష్. అబ్బా, ఆశకి హద్దుండాలి, నీకు సిగ్గు ఉండాలిరా వెధవా అని అంటాడు నాని. ఏమే, టైం ఎంత అయ్యిందో చూడు అని అంటాడు భర్త. ఏంటండి మీరు, మీకు తెలుసు కదా నాకు టైం చెప్పడం రాదు అని అంటుంది భార్య. పెద్ద ముల్లి ఎక్కడ ఉందో చిన్న ముల్లి ఎక్కడ ఉందో కొంచెం చూసి చెప్పు చాలు అని అంటాడు భర్త. సరే అయితే అని వెళ్ళి చూసి వచ్చి చెప్తుంది. ఏమండి, చిన్న ముళ్ళు మన గులాబీ చెట్టుకు ఉంది, పెద్ద ముళ్ళు మన ఈదిలో ఉన్న తుమ్మ చెట్టుకు ఉంది అండి అని అంటుంది భార్య. నాన్న, ఈరోజు స్కూల్కి నేను వెళ్ళను అని అంటాడు కొడుకు. ఎందుకు వెళ్ళవు అని అడుగుతాడు తండ్రి. తెలుగు మాస్టారు అన్ని తప్పులు చెప్తున్నాడు, సందులు గుంతల గురించి, ఆ సువర్ణ సందు గురించి. అయినా మాస్టర్కి సువర్ణ ఉన్న సందులో ఏం పనో, నన్ను చెడగొడుతున్నాడు నాన్న, నేను స్కూల్కి వెళ్ళను అని అంటాడు కొడుకు. ఒరే వెధవా, అది సువర్ణ సంధి కాదురా, సవర్ణ దీర్ఘ సంధి, అవి సందులు గొంతులు కాదురా, సందులు అని అంటాడు తండ్రి. గుడి దగ్గర ఒక అడుక్కునే అతను ఉంటాడు. రాజు గుడిలోనికి వెళ్ళి బయటికి వచ్చినప్పుడు అడుక్కునే అతనుకు డబ్బులు పులిహోర ఇస్తాడు. అప్పుడు రాజు, ఏమయ్యా, నీకు నేను డబ్బులు పులిహోర ఇచ్చాను కదా, నాకు థ్యాంక్స్ చెప్పవా అని అంటాడు. అడుక్కునే అతను, నువ్వు చేసిన పాపాలు పోవాలని గుడిలోనికి వెళ్ళి దేవుణ్ణి అడుక్కున్నావు, బయటకు వచ్చి ఏదైనా నా చేతిలో పెట్టి నా దగ్గర పుణ్యం కొట్టేస్తున్నావు, ఇంకా నీకు థ్యాంక్స్ కావాలరా, పోరా ఇక్కడి నుండి అని అంటాడు అడుక్కునే అతను. నాన్న, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకువచ్చాను, ఆ అమ్మాయి నా వెనకే ఉంది చూడు అని అంటాడు కొడుకు. అదేంట్రా అంత కర్రీగా ఉంది, అది నీకు ఎలా నచ్చిందిరా అని అంటాడు తండ్రి. నా కళ్ళతో చూడు నాన్న అని అంటాడు కొడుకు. అవునా, గుడ్లు పీకి చూస్తాను అని అంటాడు తండ్రి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.